ఓం శాంతి. మురళీ డేట్ 12-10-2025. అవ్యక్త బాబ్దాదా రివైజ్ కోర్స్ 17-3-2007. శ్రేష్ట వృత్తి ద్వారా శక్తిశాలి వైబ్రేషన్లను మరియు వాయుమండలంను తయారు చేసే తీవ్ర పురుషార్థాన్ని చెయ్యండి. ఆశీర్వాదాలు ఇవ్వండి మరియు ఆశీర్వాదాలను తీసుకోండి. ఈరోజు ప్రేమ మరియు శక్తి సాగరుడైన బాబ్ దాదా తమ స్నేహి గారాబాల ముద్దు పిల్లల్ని కలవటానికి వచ్చారు. పిల్లలందరూ కూడా చాలా దూరాల నుండి స్నేహమనే ఆకర్షణ వలన కలయిక చేసుకునేందుకు చేరుకున్నారు. సన్ముఖంలో కూర్చొని దేశ విదేశాలలో కూర్చొని స్నేహ మిలనాన్ని జరుపుకుంటున్నారు. నలువైపులా ఉన్న స్నేహి సహయోగి సహచరులైన పిల్లలందర్నీ చూసి బాబ్ దాదా సంతోషిస్తారు. ఇప్పుడు చాలా త్వరగా బాబాను ప్రత్యక్షం చెయ్యాలి అన్న ఒకే సంకల్పం మెజారిటీ పిల్లలలో ఉండటాన్ని బాబ్ దాదా చూస్తున్నారు. పిల్లలందరిలో ఉల్లాసం చాలా బాగా ఉంది. కానీ ఎప్పుడైతే ముందు స్వయాన్ని బాబా సమానంగా, సంపన్నంగా, సంపూర్ణంగా ప్రత్యక్షం చేస్తారో అప్పుడే బాబాను ప్రత్యక్షం చెయ్యగలరు అని బాబా అంటారు. ప్రత్యక్షత ఎప్పుడు జరుగుతుంది అని పిల్లలే బాబాను అడుగుతారు. అప్పుడు మీరు ఎప్పుడు స్వయాన్ని బాబా సమానంగా ప్రత్యక్షం చేస్తారు? మీరు సంపన్నంగా అయ్యే డేటుని ఫిక్స్ చేశారా అని బాబా పిల్లల్ని అడుగుతారు. విదేశీయులైతే 1 సంవత్సరానికి ముందే డేటును ఫిక్స్ చెయ్యటం జరుగుతుంది అని అంటారు. మరి మీరు బాబా సమానంగా అయ్యేందుకు పరస్పరంలో మీటింగ్ చేసుకొని డేటును ఫిక్స్ చేశారా? ఈ రోజుల్లో ప్రతి వర్గం వారి మీటింగులు చాలా జరుగుతూ ఉండటాన్ని బాబ్ దాదా చూస్తారు. డబల్ విదేశీయుల మీటింగ్ గురించి కూడా బాబ్ దాదా విని ఉన్నారు. చాలా మంచిగా అనిపించింది. అన్ని మీటింగులు బాబ్ దాదా వద్దకు తప్పకుండా చేరుకుంటాయి. మరి దీని డేటును ఎప్పుడు ఫిక్స్ చేశారు? ఈ డేటును డ్రామా ఫిక్స్ చేస్తుందా లేక మీరు ఫిక్స్ చేస్తారా? ఎవరు చేస్తారు అని బాబ్ దాదా ప్రశ్నిస్తారు. లక్ష్యమైతే మీరే పెట్టుకోవాలి కదా. లక్ష్యాన్నైతే చాలా మంచిదిగా, చాలా గొప్పదిగా పెట్టుకున్నారు. ఎటువంటి లక్ష్యం పెట్టుకున్నారో దాని ప్రమాణంగా ఇప్పుడు కేవలం అటువంటి లక్షణాలను శ్రేష్ట లక్ష్యం సమానంగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు లక్ష్యం మరియు లక్షణాలలో తేడా ఉంది. లక్ష్యం మరియు లక్షణాలు సమానమైపోయినట్లయితే లక్ష్యం ప్రాక్టికల్లోకి వచ్చేస్తుంది. పిల్లలందరూ అమృత వేళలో
మిలనాన్ని చేసుకునేటప్పుడు చాలా మంచి సంకల్పాలను చేస్తారు. నలువైపులా ఉన్న పిల్లల ప్రతి ఒక్కరి ఆత్మిక సంభాషణను బాబ్దాదా వింటారు. చాలా సుందరమైన విషయాలను మాట్లాడతారు. పురుషార్థాన్ని కూడా చాలా మంచిగా చేస్తారు. కానీ పురుషార్థంలో ఒక్క విషయంలో తీవ్రత రావాలి. పురుషార్థం ఉంది కానీ తీవ్ర పురుషార్థం కావాలి. తీవ్రతలో దృఢత అదనంగా చేరాలి. సమయమనుసారంగా ప్రతి ఒక్కరూ తీవ్ర పురుషార్థిగా అవ్వాలి అని బాబ్దాదాకు పిల్లలు ప్రతి ఒక్కరి పట్ల ఈ ఆశయే ఉంది. నెంబర్ వారీగా ఉన్నారు అన్నది బాబ్దాదాకు తెలుసు. కానీ నెంబర్ వారీగా ఉన్న వారిలో కూడా సదా తీవ్ర పురుషార్థం ఉండాలి. తీవ్ర పురుషార్థం యొక్క ఆవశ్యకత ఉంది. సమయం సంపన్నంగా అయ్యేందుకు వేగంగా వెళుతూ ఉంది. కనుక ఇప్పుడు పిల్లలు బాబా సమానంగా అవ్వాల్సిందే. ఇది కూడా నిశ్చితమయ్యే ఉంది. కానీ ఇందులో కేవలం తీవ్రత కావాలి. నేను సదా తీవ్ర పురుషార్థినా అని ఇప్పుడు ప్రతి ఒక్కరూ స్వయాన్ని పరిశీలించుకోవాలి. ఎందుకంటే పురుషార్థంలో పరీక్షలైతే చాలా వస్తూనే ఉంటాయి, వచ్చేదే ఉంది. కానీ తీవ్ర పురుషార్థి పరీక్షల్లో పాస్ అవ్వటం ఎంత నిశ్చితమై ఉందంటే తీవ్ర పురుషార్థి పరీక్షల్లో తప్పకుండా పాస్ అయ్యేదే ఉంది. అవ్వాలి అని కాదు, పాస్ అయ్యేదే ఉంది. ఇది నిశ్చితం. అందరూ చాలా మంచి అభిరుచితో సేవను కూడా చేస్తున్నారు. కానీ వర్తమాన సమయం అనుసారంగా ఒకే సమయంలో మనస వాచ కర్మణల ద్వారా అనగా నడవడిక మరియు ముఖము ద్వారా 3 రకాల సేవలు జరగాలి అని బాబ్దాదా ముందు కూడా చెప్పి ఉన్నారు. మనస్సు ద్వారా అనుభవం చేయించటం, వాణి ద్వారా జ్ఞాన ఖజానా యొక్క పరిచయాన్ని చేయించటం మరియు నడవడిక మరియు ముఖము ద్వారా సంపూర్ణ యోగి జీవితం యొక్క ప్రాక్టికల్ రూపాన్ని అనుభవం చేయించటం. ఈ 3 సేవలు ఒకే సమయంలో చెయ్యాలి, వేరువేరుగా చెయ్యటం కాదు. సమయము తక్కువగా ఉంది మరియు సేవ అయితే ఇప్పుడు కూడా చాలా చెయ్యాల్సి ఉంది. సేవకు అన్నింటికన్నా సహజ సాధనం వృత్తి ద్వారా వైబ్రేషన్లను తయారు చెయ్యటం మరియు వైబ్రేషన్ల ద్వారా వాయుమండలం తయారు చెయ్యటం అన్న దానిని బాబ్దాదా చూశారు. ఎందుకంటే వృత్తి అనేది చాలా తీవ్రమైన సాధనం. సైన్స్ సాధనమైన రాకెట్ ఎంత వేగంగా వెళుతుందో అలా మీ ఆత్మిక శుభ భావన శుభ కామనలకు చెందిన వృత్తి దృష్టి మరియు సృష్టిని మార్చేస్తుంది. ఒకే స్థానంలో కూర్చుని కూడా వృత్తి ద్వారా సేవ చెయ్యగలరు. విన్న విషయాన్ని మర్చిపోవచ్చు, కానీ
వాయుమండలం ద్వారా కలిగిన అనుభవాన్ని మర్చిపోరు. మధుబంలో ఇది బ్రహ్మా బాబా యొక్క కర్మ భూమి, యోగ భూమి, చరిత్ర భూమి కల వాయుమండలం అని అనుభవం చేశారు. ఇప్పటి వరకు కూడా ప్రతి ఒక్కరూ ఆ వాయుమండలంలో చేసిన అనుభవాన్ని మర్చిపోరు. వాయుమండలం యొక్క అనుభవం మనస్సులో ముద్రించుకుపోతుంది. వాణి ద్వారా పెద్ద పెద్ద ప్రోగ్రాములనైతే చేస్తూనే ఉంటారు, కానీ ప్రతి ఒక్కరూ తమ శ్రేష్ట ఆత్మిక వృత్తి ద్వారా, వైబ్రేషన్ల ద్వారా వాయుమండలాన్ని తయారు చెయ్యాలి. కానీ మనస్సులో, హృదయంలో ఎవరి పట్ల కూడా వ్యతిరేకమైన చెడు వృత్తికి చెందిన వైబ్రేషన్లు లేనప్పుడే వృత్తి ఆత్మికమైనదిగా, శక్తిశాలిగా అవుతుంది. మనస్సు యొక్క వృత్తి సదా స్వచ్ఛంగా ఉండాలి. ఎందుకంటే ఏ ఆత్మ పట్లనైనా ఒక్కవేళ ఏదైనా వ్యర్థ వృత్తి కాని లేక జ్ఞానము లెక్కలో నెగటివ్ వృత్తి కాని ఉన్నట్లయితే, నెగటివ్ అనగా చెత్త, ఒకవేళ మనస్సులో చెత్త ఉన్నట్లయితే శుభ వృత్తి ద్వారా సేవ జరగదు. కనుక నా మనస్సు యొక్క వృత్తి శుభమైనదిగా, ఆత్మికమైనదిగా ఉందా అన్న దానిని ముందుగా మీకు మీరు చెక్ చేసుకోండి. నెగటివ్ వృత్తిని కూడా మీ శుభ భావన, శుభ కామనల ద్వారా నెగటివ్ ని కూడా పాజిటివ్ లోకి మార్చగలరు. ఎందుకంటే నెగటివ్ వలన మీ మనస్సే అలజడ చెందుతుంది కదా. అనవసరమైన ఆలోచనలైతే వస్తూ ఉంటాయి కదా. నా మనస్సులో ఎటువంటి ఘర్షణ అయితే లేదు కదా అని ముందుగా మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. నెంబర్ వారీగా అయితే ఉన్నారు, మంచివారు కూడా ఉన్నారు, అలాగే ఘర్షణ పడేవారు కూడా ఉన్నారు. వీరు ఇలాంటి వారు అని తెలుసుకోవటం మంచిదే. తప్పుని తప్పుగా, ఒప్పుని ఒప్పుగా అర్థం చేసుకోవాలి, కానీ దానిని మనస్సులో పెట్టుకోకూడదు. అర్థం చేసుకోవటం వేరు, జ్ఞాన సంపన్నులుగా అవ్వటం మంచిదే. తప్పును తప్పనే అంటారు కదా. బాబా, వీళ్ళు ఎలాంటి వాళ్ళో మీకు తెలియదు, చూస్తే మీకే తెలుస్తుంది అని కొంతమంది పిల్లలంటారు. దానిని బాబా ఒప్పుకుంటారు. మీరు చెప్పక ముందే వారు అలాంటి వారు అని బాబా ఒప్పుకుంటారు. కానీ అటువంటి విషయాలను మీ మనస్సులో, భావాలలో పెట్టుకుంటే స్వయం కూడా అలజడ చెందుతారు. చెడు విషయాలు ఒకవేళ మీ మనస్సులో, హృదయంలో ఉన్నట్లయితే, ఎవరిలో అయితే చెడు విషయాలు ఉంటాయో, అనవసరమైన ఆలోచనలు ఉంటాయో, అటువంటి వారు విశ్వ కళ్యాణకారులుగా ఎలా అవుతారు? మీ అందరి కర్తవ్యం ఏమిటి? మేము లండన్ కళ్యాణకారులం, ఢిల్లీ కళ్యాణకారులం, ఉత్తరప్రదేశ్ కళ్యాణకారులము అని ఎవరైనా అంటారా? ఎక్కడ ఉన్నా కానీ సరే,
దేశం కాకపోతే సెంటర్ కళ్యాణకారుల విశ్వ కళ్యాణకారులము అనే అందరూ తమ కర్తవ్యం గురించి తెలుపుతారు కదా. మరి అందరూ ఎవరు? విశ్వ కళ్యాణకారులేనా? విశ్వ కళ్యాణకారులైతే చేతులెత్తండి. అందరూ చేతులెత్తారు. విశ్వ కళ్యాణకారి, విశ్వ కళ్యాణకారి మంచిది. అయితే మనస్సులో ఎటువంటి చెడు అయితే లేదు కదా. అర్థం చేసుకోవటం వేరే విషయం. ఇది ఒప్పు, ఇది తప్పు అని అర్థం చేసుకోండి, కానీ మనస్సులో ఉంచుకోకండి. మనస్సులో అటువంటి వృత్తిని పెట్టుకోవటం వలన దృష్టి, సృష్టి కూడా మారిపోతాయి. బాప్ దాదా హోంవర్క్ ఇచ్చారు. ఏమిచ్చారు? ఇది అన్నింటికన్నా సహజ పురుషార్థం. దీనిని అందరూ చెయ్యగలరు. మాతలు కూడా చెయ్యగలరు, వృద్ధులు కూడా చెయ్యగలరు, యువత కూడా చెయ్యగలరు, పిల్లలు కూడా చెయ్యగలరు. దానికి విధి ఇదే. కేవలం ఒక్క పని చెయ్యండి. ఎవరి సంపర్కంలోకి వచ్చినా ఆశీర్వాదాలు ఇవ్వండి మరియు ఆశీర్వాదాన్ని తీసుకోండి. వారు శాపాన్ని ఇచ్చినా కాని మీరు కోర్సులో ఏమని చెప్తారు? నెగటివ్ ని పాజిటివ్ లోకి మార్చుకునే విషయం చెప్తారు. ఆ సమయంలో మీకు మీరే కోర్సు చేయించుకోండి. ఛాలెంజ్ ఏమిటి? ప్రకృతిని కూడా తమో గుణం నుండి సతో గుణం కలదిగా తయారు చెయ్యాల్సిందే అని మీరందరూ ఈ ఛాలెంజ్ ను చేశారు కదా. చెయ్యాలి కదా. తలూపండి, చేతులూపండి. ఇతరులను చూస్తూ ఊపకండి, మనస్సు పూర్వకంగా ఊపాలి. ఎందుకంటే ఇప్పుడు సమయ ప్రమాణంగా వృత్తి ద్వారా వాయుమండలాన్ని తయారు చేసే తీవ్ర పురుషార్థం యొక్క అవసరం ఉంది. కనుక ఒకవేళ వృత్తిలో ఏ కొంచెమైనా చెత్త ఉన్నట్లయితే వృత్తి ద్వారా వాయుమండలాన్ని ఎలా తయారు చేస్తారు? ప్రకృతి వరకు మీ వైబ్రేషన్లే వెళతాయి, కానీ వాణి వెళ్ళదు. వైబ్రేషన్లు వెళతాయి మరియు వృత్తి ద్వారా తరంగాలు వెళతాయి మరియు వైబ్రేషన్ల ద్వారా వాయుమండలం తయారవుతుంది. మధుబంలో కూడా అందరూ ఒకే విధంగా అయితే ఉండరు, కానీ బ్రహ్మా బాబా మరియు అనన్య పిల్లల వృత్తి ద్వారా తీవ్ర పురుషార్థం ద్వారా వాయుమండలం తయారయ్యింది. ఈరోజు మీ దాది గుర్తొస్తూ ఉంది. దాదీలో ఏ విశేషతను చూశారు? ఎలా కంట్రోల్ చేశారు? దాది ఎప్పుడు ఎటువంటి వృత్తి కలిగిన వారిలోని లోపాన్ని తన మనస్సులో పెట్టుకోలేదు. అందరికీ ఉల్లాసాన్ని కలిగించారు. మీ జగదాంబ మాత వాయుమండలాన్ని తయారు చేసింది. అన్నీ తెలిసి కూడా తమ వృత్తిని సదా శుభమైనదిగా ఉంచుకుంది. ఆ వాయుమండలాన్ని మీరందరూ అనుభవం చేస్తున్నారు. ఫాలో ఫాదర్ చేసినా కాని ప్రతి ఒక్కరిలోని విశేషతను తెలుసుకొని
ఆ విశేషతను స్వయంలో నింపుకోండి అని బాబ్దాదా ఎల్లప్పుడూ చెప్తూ ఉంటారు. పిల్లలు ప్రతి ఒక్కరిలోని విశేషతను నోట్ చేసుకోవాలి. బాబ్దాదా సంతానంగా ఎవరైతే అయ్యారో ఆ పిల్లల ప్రతి ఒక్కరిలో 3వ నెంబర్లో ఉన్నవారైనా కాని డ్రామా విశేషత ఏంటంటే బాబ్దాదా వరదానం ఏమిటంటే పిల్లలందరిలో వారు 99 పొరపాట్లు చేసినా కాని ఒక్క విశేషతైనా తప్పకుండా ఉంటుంది. ఈ విశేషత ద్వారా నా బాబా అనేందుకు హక్కుదారులుగా అయ్యారు. పరవశులుగా ఉన్నా కాని బాబాపై ప్రేమైతే తరగనంతగా ఉంది. కనుక బాబ్దాదా ఇప్పుడు సమయ సమీపత అనుసారంగా బాబా స్థానాలు ప్రతి ఒక్క దాంట్లో, అది గ్రామంలో ఉన్నా, పెద్ద జోన్లో ఉన్నా, సెంటర్స్ లో ఉన్నా కాని ప్రతి ఒక్క స్థానంలో మరియు సహచరులలో శ్రేష్ఠ వృత్తితో కూడిన వాయుమండలం అవసరము అని చెప్తున్నారు. ఒక్క మాటను గుర్తుంచుకోండి అంతే. ఒక్కవేళ ఎవరైనా మిమ్మల్ని శాపనార్థాలు పెట్టినా కాని తీసుకునేవారెవరు? ఇచ్చేవారు తీసుకునేవారు ఒక్కరే అవుతారా లేక ఇద్దరవుతారా? ఒకవేళ ఎవరైనా మీకు ఏదైనా చెడిపోయిన వస్తువునిస్తే మీరు ఏం చేస్తారు? మీ వద్ద ఉంచుకుంటారా లేక తిరిగి ఇచ్చేస్తారా లేక విసిరేస్తారా లేక అలమరీలో జాగ్రత్తగా పెట్టుకుంటారా? కనుక ఆ చెడుని మనస్సులో జాగ్రత్తగా పదిలపరుచుకోకండి. ఎందుకంటే మీ మనస్సు బాబ్దాదా హృదయ సింహాసనం. కనుక ఇప్పుడు ఒక్క మాటను మనస్సులో పక్కాగా గుర్తుంచుకోండి. నోటితో మాట్లాడటం వరకు కాకుండా మనస్సులో గుర్తుంచుకోండి. ఆశీర్వాదాలు ఇవ్వాలి, ఆశీర్వాదాన్ని తీసుకోవాలి. ఏ నెగటివ్ విషయాన్ని మనస్సులో ఉంచుకోకండి. ఒక్క చెవితో వినటం, రెండో చెవితో వదిలేయటం మీ పన లేక ఇతరుల పన? అప్పుడే విశ్వంలో ఆత్మలలో తీవ్ర గతితో కూడిన సేవా వృత్తి ద్వారా వాయుమండలాన్ని తయారు చేసే సేవ చెయ్యగలరు. విశ్వ పరివర్తన చెయ్యాలి కదా. కనుక ఏం గుర్తుంచుకుంటారు? మనస్సులో గుర్తుంచుకుంటారా? ఆశీర్వాదము అన్న మాటని గుర్తుంచుకోండి అంతే. ఎందుకంటే మీ జడ చిత్రాలు ఏమిస్తాయి? ఆశీర్వాదాన్ని ఇస్తాయి కదా. గుడికి వెళ్ళినప్పుడు ఏం కోరుకుంటారు? ఆశీర్వాదాన్ని కోరుకుంటారు కదా. ఆశీర్వాదం లభిస్తుంది కాబట్టే ఆశీర్వాదాన్ని కోరుకుంటారు. మీ జడ చిత్రాలు చివరి జన్మలో కూడా ఆశీర్వాదాలను ఇస్తూ ఉంటాయి.
వృత్తి ద్వారా వారి కోరికలను పూర్తి చేస్తాయి. కనుక మీరు పదే పదే అటువంటి ఆశీర్వాదాలను ఇచ్చేవారిగా అయ్యారు. కనుకనే మీ చిత్రాలు కూడా ఇప్పటి వరకు ఆశీర్వాదాలను ఇస్తూ ఉంటాయి. పరవశ ఆత్మలకు క్షమాసాగరుని పిల్లలు క్షమను ఇస్తే అది కూడా మంచిదే కదా. మరి మీరందరూ మాస్టర్ క్షమాసాగరుల అవునా కాదా? మాస్టర్ క్షమాసాగరులే కదా. ఇందులో ముందు నేను అని అనండి. ఇందులో అర్జునులుగా అవ్వండి. ఎటువంటి వాయుమండలాన్ని తయారు చెయ్యాలంటే మీ ఎదురుగా ఎవరు వచ్చినా కాని వారు స్నేహాన్ని కాని సహయోగాన్ని కాని ఏదో ఒకటి తీసుకునే వెళ్ళాలి. క్షమను అనుభవం చెయ్యాలి, ధైర్యాన్ని అనుభవం చెయ్యాలి, సహయోగాన్ని అనుభవం చెయ్యాలి, ఉల్లాస ఉత్సాహాలను అనుభవం చెయ్యాలి. ఇలా వీలవుతుందా? వీలవుతుందా? మొదటి వరుసలోని వారికి వీలవుతుందా? చేతులెత్తండి. ముందు చెయ్యాల్సి వస్తుంది. మరందరూ చేస్తారా? టీచర్లు చేస్తారా? మంచిది. అన్ని చోట్ల నుండి పిల్లల ఇమెయిల్స్, లెటర్స్ అయితే వస్తూనే ఉంటాయి. ఎవరైతే లెటర్లు వ్రాయకుండా కేవలం సంకల్పం చేశారో అటువంటి వారి ప్రియ స్మృతులు కూడా బాబ్దాదా వద్దకు చేరుకున్నాయి. లెటర్లనైతే చాలా మధురాతి మధురంగా వ్రాస్తారు. లెటర్లు ఎలా వ్రాస్తారంటే వీరు ఉల్లాస ఉత్సాహాలలో ఎగురుతూ ఉన్నారు అన్నట్లుగా అనిపిస్తుంది. అయినా కూడా మంచిది. లెటర్ వ్రాయటం వలన స్వయాన్ని బంధనంలో బంధించుకుంటారు. ప్రమాణం చేస్తారు కదా. మరి నలువైపులా ఉన్న చూస్తున్నవారు, వింటున్నవారు అందరికీ సన్ముఖంలోని వారి కంటే ముందుగానే ప్రియ స్మృతులను ఇస్తున్నారు. ఎందుకంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క సమయం ఉంటుంది. అయినా కాని అందరూ చాలా ఉత్సాహంతో కూర్చొని ఉన్నారు. బాబా స్మృతిలో వింటున్నారు కూడా. మంచిది. తీవ్ర పురుషార్థం చేసి నెంబర్ 1 గా అవ్వాల్సిందే అని అందరూ సంకల్పం చేశారు. చేశారా? చేతులెత్తండి. అచ్చ, ఇప్పుడు టీచర్లు చేతులెత్తుతున్నారు. ముందు లైన్లోని వారైతే చేసే ఉన్నారు కదా. అచ్చ, మొత్తం రోజంతటిలో మధ్య మధ్యలో 5 నిమిషాలు సమయం లభించినా కాని ఆ సమయంలో మనస్సుతో ఎక్సర్సైజ్ను చెయ్యండి అని బాబ్ దాదా ఈ డైరెక్షన్ ని కూడా ఇచ్చి ఉన్నారు. ఎందుకంటే ఇప్పటి ప్రపంచం ఎక్సర్సైజులు చేసే ప్రపంచం. కనుక 5 నిమిషాలలో మనస్సు ఎక్సర్సైజ్ను చెయ్యండి. మనస్సుని పరంధామం వరకు తీసుకువెళ్ళండి. సూక్ష్మవతనంలో ఫరిస్తాతనాన్ని గుర్తు చేసుకోండి.
తర్వాత మరలా మీ పూజ్య స్వరూపాన్ని గుర్తు చేసుకోండి. తర్వాత బ్రాహ్మణ స్వరూపాన్ని గుర్తు చేసుకోండి. తర్వాత దేవతా స్వరూపాన్ని గుర్తు చేసుకోండి. ఎన్నయ్యాయి? 5. 5 నిమిషాలలో 5 రూపాలు. ఈ ఎక్సర్సైజ్ ను చెయ్యండి. మొత్తం రోజంతటిలో నడుస్తూ తిరుగుతూ కూడా దీనిని చెయ్యగలరు. ఇందుకోసం మైదానమేమీ అవసరం లేదు. పరిగెత్తాల్సిన అవసరం లేదు. కుర్చీ అవసరం లేదు. సీట్ అవసరం లేదు. మెషిన్ అవసరం లేదు. శరీరానికి అవసరమైన ఎక్సర్సైజులనైతే చెయ్యండి. వాటిని వద్దు అనటం లేదు. కానీ మనస్సు డ్రిల్ ఎక్సర్సైజ్ మనస్సుని సదా సంతోషంలో ఉంచుతాయి. ఉల్లాస ఉత్సాహాలలో ఉంచుతాయి. ఎగిరే కళను అనుభవం చేయిస్తాయి. కనుక ఇప్పుడిప్పుడే ఈ డ్రిల్లును అందరూ ప్రారంభించండి. పరంధామం నుండి దేవత వరకు బాప్ దాదా డ్రిల్ చేయించారు. అచ్చా, తమ వృత్తి ద్వారా ఆత్మిక శక్తిశాలి వాయుమండలాన్ని తయారు చేసే నలువైపులా ఉన్న తీవ్ర పురుషార్థి పిల్లలకు సదా తమ స్థానాన్ని మరియు స్థితిని శక్తిశాలి వైబ్రేషన్లతో అనుభవం చేయించే దృఢ సంకల్పమున్న శ్రేష్ఠ ఆత్మలకు సదా ఆశీర్వాదాలను ఇచ్చే మరియు తీసుకునే దయార్థ హృదయ ఆత్మలకు సదా స్వయం ఎగిరే కళను అనుభవం చేసుకునే డబల్ లైట్ ఆత్మలకు బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు నమస్తే. వరదానం: విశాల బుద్ధి ద్వారా సంఘటిత శక్తిని పెంచే సఫలతా స్వరూప భవ. సంఘటిత శక్తిని పెంచటం బ్రాహ్మణ జీవితపు మొట్టమొదటి శ్రేష్ఠ కార్యం. దీనికోసం ఏదైనా విషయాన్ని మెజారిటీ అంగీకరించినప్పుడు ఎక్కడైతే మెజారిటీ ఉంటుందో నేను అక్కడే ఉంటాను అన్నది సంఘటిత శక్తిని పెంచటం. అందులో నా ఆలోచనలు చాలా మంచివి అంటూ మీ గొప్పతనాన్ని చూపకండి. ఎంత మంచిదైనా కానీ ఎక్కడైతే ఐక్యత తెగిపోతుందో అప్పుడు అది మంచిదైనా కానీ సాధారణమైపోతుంది. ఆ సమయంలో మీ ఆలోచనలను త్యాగం చెయ్యవలసి వచ్చిన త్యాగంలోనే భాగ్యముంది. దీని ద్వారానే సఫలతా స్వరూపులుగా అవుతారు, సమీప సంబంధంలోకి వస్తారు. స్లోగన్: సర్వ సిద్ధులను ప్రాప్తించుకునేందుకు మనస్సు యొక్క ఏకాగ్రతను పెంచండి. అవ్యక్త ప్రేరణ పాయింట్: స్వయం కోసం మరియు సర్వుల కోసం మనస్సు ద్వారా యోగ శక్తులను ప్రయోగించండి. సమయమనుసారంగా ఇప్పుడు మనస్సు మరియు వాచ సేవలను కలిపి చెయ్యాలి. కానీ వాచా సేవ సహజం, మనసా సేవలో
అటెన్షన్ పెట్టే విషయం ఉంటుంది. కనుక సర్వాత్మల పట్ల మనస్సులో శుభ భావన, శుభ కామనలతో కూడిన సంకల్పాలు ఉండాలి. మాటలలో మధురత, సంతుష్టత, సరళతకు చెందిన నవీనత ఉంటే సేవలో సహజంగానే సఫలత లభిస్తూ ఉంటుంది. ఓం శాంతి.